ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యము నన్ను స్తుతించేదను. దావీదు గారు రాసినటువంటి కీర్తన భాగంలో నుంచి 22వ వచనంలో దావీదు గారి ఎడల దేవుడు చేసినటువంటి మేలు ఇక్కడ స్తుతిగా మారుతూ వచ్చింది. సమాజంలో చేరి ఆరాధించాలి, స్తుతించాలి, నా ప్రభువును నా దేవుణ్ణి కీర్తించాలి, ఘనపరచాలి అని ఇక్కడ తన యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నాడు. ఏమని ఇక్కడ దేవుడు తనకు చేసినటువంటి మేలులు అని అర్థం చేసుకుంటే, అనేక రకాలుగా తను విసిగిపోయినటువంటి జీవితము, మరణాపాయాల స్థితిలో నుంచి దేవుడు తనను విమోచించినాడు అని ఒకే ఒక కారణముతో సమాజంలో చేరి, ప్రజల మధ్య చేరి, తన యొక్క సహోదరుల మధ్య చేరి ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. నా ప్రాణము, నా దేవుడు ఏ విధంగా విమోచించినాడు, ఈ శ్రమల నుంచి నన్ను ఏ విధంగా తప్పించినాడు, నా భారముల నుంచి దేవుడు ఏ విధంగా తప్పించినాడు, నన్ను ఇంతవరకు కంటికి కనుపాపాలి దేవుడు కాపాడి, తల్లి గర్భము మొదలుకొని ఇంతవరకు తన అరచేతిలో చెక్కుకొని ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలని సమాజంలో చేరి ఆరాధించాలని తీర్మానంలోనికి వచ్చినాడు. ఇక్కడ ఈ 22వ అధ్యాయము చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి సిలువలో మన పాపం నిమిత్తము, దోషం నిమిత్తము, అపరాధం నిమిత్తము, శరీర కార్యముల నిమిత్తము మన కొరకు ఆ కలవరి సిలువలో తన రక్తాన్ని చిందించేటువంటి టైములో నా దేవా, నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని ఎంతో ప్రాధేయపడినటువంటి దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. అంటే ఆ యొక్క టైము, శ్రమలు, ఇబ్బందులు, కన్నీరు కలిగినటువంటి జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంత ఘోరమైనటువంటి పరిస్థితులు, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కేవలం ఎవరి నిమిత్తము అనంటే మన యొక్క పాపం నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము, మన యొక్క అపరాధుల నిమిత్తము, మన యొక్క నీచ బ్రతుకుల నిమిత్తము ఆ కలవరి సిలువలో ఎంతో ప్రాధేయపడినటువంటి దేవుడు మనకి 24వ లోకసువార్త 24వ అధ్యాయంలో చూస్తే ఆయన రక్త మాంసములతో ఉండినటువంటి దేవుడు అయినను సరే, ఆయనలో శరీరము ఏలుబడి చేస్తున్నా సరే, కానీ ఆయన దైవత్వంతో నింపబడినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడు, ఎవరు కూడా స్థాపించలేకపోతూ వచ్చినాడు. శరీరముతో ఉన్నప్పటికీ కానీ ఆయన మనలాంటి శరీరముతో మనలాంటి శోధనలు అనుభవించినటువంటి దేవుడే అని మనకు స్పష్టంగా ఎబ్రీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం లాస్ట్ భాగంలో అర్థమవుతుంది. అయినను సరే శరీరంలో ఉన్నప్పటికీ దైవత్వముతో, దేవుని యొక్క విలువలతో, మంచి లక్షణాలతో జీవించినటువంటి జీవితం ఉన్నది. కాబట్టి నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని దేవుడు సవాలు వేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ టైమున నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని తన తండ్రిని ప్రాధేయపడుతున్నటువంటి వాడుగా, బ్రతిమలాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి పొజిషన్లోనే, అలాంటి సిచ్యువేషన్లోనే దావీదు గారు కూడా అలాగ ఉన్నాడు. అయ్యా నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నాకు ఎందుకు దూరముగా ఉన్నారు, నాకు ఎందుకు మీ ముఖమును చాటుకుంటున్నారు, నాకు మీరు దూరముగా ఉంటే నేను తట్టుకోలేనయ్యా, నా శ్రమను నేను భరించలేను, నా దుఃఖము నేను భరించలేను, నా వల్ల కాదు అని ఎంతగానో పశ్చాత్తాపపడేటువంటి వాడుగా, తన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాలని, సమాధానము కావాలని ప్రార్థించేటువంటి వాడుగా కనబడుతున్నాడు. దేవునికి మొరపెట్టుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కనికరము కోరుకుంటున్నాడు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత కోరుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు దూరముగా ఉంటే మనం ఏమి చేయలేమని దావీదు గారు కూడా దేవుడు దూరముగా ఉంటే ఏమి చేయలేకపోతూ వచ్చినాడు. అయ్యా నన్ను ఎందుకు విడిచితివి, తల్లి గర్భమున మొదలుకొని చూడండి 9వ వచనంలో చూస్తే, తల్లి గర్భమున నేను తీసిన వాడువు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేర్చుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడును ఒక్కడు నిల్లాడు. కాబట్టి తల్లి స్తన్న పానీయము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభువా నాకు సహాయము చేయాలని, నన్ను కనికరించాలని, నాకు
తోడుగా ఉండాలని మీ పాదాలు చెంతకు వచ్చినాను, మీ దగ్గరికి వచ్చినాను. మీరే నాకు ఆధారము, మీరే నాకు దుర్గము, మీరే నాకు కొండ, ఆశ్రయ దుర్గము అని ఇక్కడ తన యొక్క భావమును వ్యక్తపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. 11వ వచనంలో చూస్తే, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయబడను ఒక్కనూ లేడు, ఎవరిని కూడా లేరు. సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా కనిపించట్లేదు, అందరూ దూరముగానే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. శ్రమలో ఎవరు పాలు పొందుకోవట్లేదు. ఎంతో బాధగా ఉంటున్న, నాకు దూరముగా ఉండకము, నాకు దూరముగా ఉండకము, నా చెయ్యి విడిచిపెట్టకము అని మొరపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నారు. 2వ వచనం చూస్తే, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అయ్యా, పగలు మొరపెడుతున్నాను, రాత్రి మొరపెడుతున్నాను. మా ప్రజలు, మా పితరులు నీకు మొరపెట్టగా వారి యొక్క మొరను ఆలకిస్తూ వచ్చినారు. నా మొరను కూడా విను, నా ప్రార్థన కూడా విను, నా చెయ్యి విడిచిపెట్టవద్దయ్యా, నాకు దూరముగా ఉండవద్దు అని ప్రాధేయపడేటువంటి వాడుగా, శ్రమ కలిగినటువంటి జీవితము ఇక్కడ దావీదు గారి జీవితంలో చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు ఉన్నా సరే, ఎన్ని నష్టాలు ఉన్నా సరే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే, దేవునికి మొరపెట్టుకుంటే, అది ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటిదైనా సరే దేవుడు నిన్ను విమోచించి రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయ్యా, నాకు ఇలాంటి శ్రమ ఉన్నది, నా చెయ్యి విడిచిపెట్టవద్దు, నాకు దూరముగా ఉండవద్దు, నాకు మీ యొక్క ముఖమును దూరముగా ఉంచవద్దు, నన్ను చూసి దాచుకునవద్దు అని దావీదు గారు ఏ విధంగా అడుగుతూ వచ్చినాడో మనము కూడా అలాగ అడిగితే, అయ్యా, నాకు దూరముగా ఉండవద్దు, నా చెయ్యి విడిచిపెట్టవద్దు, నా శ్రమ వచ్చినది, నాకు ఎవరు కూడా ఆధారము లేదు, తల్లి గర్భము మొదలుకొని స్తన్యపానము మొదలుకొని ఇంతవరకు నాకు తోడుగా ఉన్నారు, ఇంతవరకు నన్ను కంటికి కనపాపలే తోడుగా ఉన్నారు, నన్ను రక్షిస్తూ వచ్చినారు. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఎవరు ఆదరించేవారు, ఎవరు కనికరించేవారు నాకు ఎవరు లేరయ్యా అని అంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు తనని చేయి పట్టుకొని విడిపించినటువంటి దేవుడుగా, విమోచించినటువంటి దేవుడుగా, రక్షించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు సమాజం మధ్యన చేరి, తన యొక్క సహోదరుల మధ్య చేరి దావీదు ఎడల చేసినటువంటి మేలు, అద్భుతము ఎంతగానో స్తుతించేటువంటి వాడుగా, ఆరాధించేటువంటి వాడుగా, గణపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగా ఈ 22వ అధ్యాయములో, నా దేవా, నా దేవా, నీవు నన్నెల్లా విడిచితివి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రిని అడుగుతూ ఉన్నటువంటి సందర్భము ఇది. మనకు మానవరీత్యా అర్థము కాకపోవచ్చు, కానీ మనము ఆత్మీయంగా అర్థము చేసుకుంటే అది శ్రమలు కలిగినటువంటి జీవితంలో నుంచి అలా దేవుని కుమారుడు అయినప్పటికీ కానీ దేవుని అడుగుతూ వచ్చినాడు. శరీరంతో ఉన్నటువంటి జీవితము, రక్త మాంసములతో ఉన్నటువంటి జీవితము ఆయన మన యొక్క పాపం నిమిత్తము, దోషం నిమిత్తము, అపరాధం నిమిత్తము ఆయన శరీరములో రక్తము కార్చేంత వరకు, నీరు రక్తము కలిపి కారిపోయేంత వరకు మన కోసము, మన పాపముల కోసము ఆ కలవరి శిలువలో దాదాపుగా 6 గంటలు ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు. ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో బాధ, కానీ అయినప్పటికీ దేవుడు చేయి విడిచిపెట్టకుండా ఎంతగానో తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. నా దేవా, నా దేవా అని ఆ రీతిలో దావీదు గారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క బాధలో ఏ విధంగా శ్రమపడుతూ వచ్చినారో దావీదు గారు కూడా ఆ బాధను అనుభవిస్తూ, అయ్యా, నా చేయి విడిచిపెట్టవద్దు, నన్ను కనికరించు, నన్ను విమోచించు అని, మరణము నుంచి నా ప్రాణముని విమోచించయ్యా అని తన యొక్క ప్రార్థనకు 21వ వచనం దాకా సమాధానం వచ్చింది. తాను పొందుకున్నటువంటి సమాధానం బట్టి సమాజంలో చేరి ఆరాధించేటువంటి వాడుగా, స్తుతించేటువంటి వాడుగా, గణపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ 8వ వచనంలో చూస్తే, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విమోచించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కనుక ఆయన వారిని తప్పించునేమో అందరూ. కాబట్టి మన భారములు, మన శ్రమలు, మన యొక్క ఆపదలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క కష్టాలు, మన యొక్క దుఃఖములు, మన యొక్క అవమానాలు ప్రతిదీ దేవునికి అప్పగించాలి, దేవుని మీద వేయాలి. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు, వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. అప్పుడు సమాజంలో చేరి మనము కూడా ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉంటాము.
ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎప్పుడు మన యొక్క శ్రమలు, మన యొక్క కష్టాలు, దేవుడు మనకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, మన యొక్క చెయ్యి ఎందుకు విడిచిపెట్టలేదు, మనకు దేవుడు దూరంగా ఎందుకు లేడు అనేది ప్రతి ఒక్కరికి సమాజంలో అర్థమవుతుంది. అలాగే మనసాక్ష్యము అనేక మందికి మాదిరికర్మగా ఉండి దేవుని ఆరాధించేటువంటి వారుగా, గణపరిచేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ అదే దృక్పథముతో చెబుతున్నాడు. చూడండి 23వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడేవాడి బాధను తృణీకరింపలేదు, ఆయన చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. అప్పుడు ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించను, మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. అలాగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు చేసినటువంటి మేలు సమాజంలో చేరి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ, యాకోబు వంశస్థులారా మీరు కూడా దేవుని స్తుతించుడి, దేవునికి భయపడేవారులారా మీరు కూడా దేవుని స్తుతించుడి అని, ఇశ్రాయేలు వంశస్థులారా మీరు కూడా దేవుని స్తుతించాలి. దేవుడు నా యెడల చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నన్ను ఏ విధంగా విమోచించినాడో, ఏ విధంగా నన్ను రక్షిస్తూ వచ్చినాడో, ఏ విధంగా నన్ను కాపాడుతూ వచ్చినాడో ఇక్కడ సమాజానికి తెలియజేస్తున్నాడు. సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ సమాజాన్ని కూడా ఆరాధన వైపు నడిపించేటువంటి వాడుగా, గొప్ప భక్తుడుగా కనిపిస్తున్నాడు. మన సాక్ష్యం ఎలాగున్నది? మనము కూడా అనేక మంది మన యొక్క జీవితం చూసి, మన యొక్క ఆరాధన చూసి, మన యొక్క ప్రార్థన చూసి దేవుడు నిజముగా ఉన్నాడు అని వారు కూడా విశ్వాసించి ఆరాధించేటువంటి వారుగా, ప్రార్థించేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా ఉండాలి. మన యొక్క జీవితము, మన యొక్క వైఖరి, మన యొక్క ప్రార్థన జీవితము ఆ విధంగా ఉంటే ఎంతో గొప్పకరమైనటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత చూస్తే చూడండి, దావీదు గారి యెడల చేసినటువంటి ఎంతో మేలు 6వ వచనంలో, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మన పాపం నిమిత్తము, దోషం నిమిత్తం తృణీకరించబడుతూ వచ్చినాడు. ఆయన కూడా నిందించబడినటువంటి దేవుడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు గారిని దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు. తన యొక్క ప్రార్థనకు జవాబు ఇస్తూ వచ్చినాడు. నిందల్లో అయినా, తృణీకారంలో అయినా, దేవుడు దూరముగా ఉండేటువంటి విషయంలో అయినా, చేయి విడిచిపెట్టేటువంటి జీవితం విషయంలో అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడని దావీదు గారు మనకి ఈ ఉదయకాల సమయంలో తన యొక్క మాటల ద్వారాగా తెలియపరుస్తున్నాడు. మన చేయి దేవుడు కూడా విడిచిపెట్టడు, మనకు దూరముగా ఉండడు అని మనం అనుకుంటాం. మన పరిస్థితులను చూసి, శ్రమలు చూసి దేవుడు నాకు దూరముగా ఉన్నాడేమో, నా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో, నాకు ఇలాగ అవమానాలు, తృణీకారాలు ఇలాగైనా ఉంటాయేమో అని మనం అనుకుని గందరగోళముగా, మనమే దుఃఖపడేటువంటి వారముగా, నిరుత్సాహం చెందేటువంటి వారముగా, దేవుని యొక్క కృపను అనుభవించలేనటువంటి వారముగా ఉంటాము. కానీ దేవుడు మనకు దూరముగా ఉండడు. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. మన నిందుల్లో అయినా, బాధల్లో అయినా, కష్టాల్లో అయినా, తృణీకారాల్లో అయినా, అవమానాల్లో అయినా దేవుడు మనకు దూరముగా ఉండకుండా దగ్గరగా ఉండి వీటన్నిటి నుంచి దావీదు గారిని ఏ విధంగా విమోచించినాడో మనల్ని కూడా విమోచించడానికి ఉదయకాల సమయంలో మనందరికీ దగ్గరగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. కానీ మనము ప్రాధేయపడాలి, మొరపెట్టాలి. పగలనక రాత్రి అనక మనము దావీదు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడో మనము కూడా ప్రార్థన చేస్తే మన యొక్క అక్రతల నిమిత్తము, మన యొక్క బాధల నిమిత్తము, మన యొక్క శ్రమల నిమిత్తము మనము కూడా ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానము దయచేసి మనల్ని విమోచించేటువంటి దేవుడుగా ఉంటాడు. అలాగే మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలలో ప్రభువా, దావీదు గారి జీవితం లాంటిదే. అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు, చేయి విడిచినటువంటి జీవితము, దూరంగా ఉన్నటువంటి జీవితము ప్రభువా, భరించలేనటువంటి జీవితాలు, పోరాటాలలో ఉన్నటువంటి వారుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరినీ సమకూర్చండి. వారి కన్నీటిని, బాధలు, శ్రమలు వీటన్నిటి నుంచి విమోచించి ఆరాధికులుగా మార్చి అనేక మందికి సాక్షులుగా ఉండి వారిని కూడా ఆరాధికులుగా చేసేటువంటి భాగ్యం దయచేయమని, మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి విడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.